హాయ్ ఫ్రెండ్స్, మనం వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా మనం డబ్ల్యూపీ గురుకుల్ అని చెప్పేసి @2023 ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుందాం. సో డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ముందు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని కొడితే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది టిక్ చేయాలి, డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని చెప్పి లేటెస్ట్ వెర్షన్ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత అప్పుడు మనం లోకల్ హోస్ట్లో సి డ్రైవ్లో XAMPPలో HTDocsలో వర్డ్ప్రెస్ గురుకుల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అవన్నీ నేను ఇక్కడ చేశాను అనమాట. నేను ఫ్రీ డౌన్లోడ్ వర్డ్ప్రెస్ అని చెప్పేసి డౌన్లోడ్ చేశాను. ఇక్కడ జిప్ ఫైల్ వచ్చింది, దీన్ని అన్జిప్ చేశాను. ఇక్కడ ఫైల్స్ వచ్చినాయి వర్డ్ప్రెస్. ఈ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మన ప్రాజెక్ట్ నేమ్ నేను ఏం పెట్టానంటే వర్డ్ప్రెస్ గురుకుల్ అని పెట్టాను. దాంట్లో ఈ ఫైల్స్ అన్నీ వేసేసాను. పెట్టిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ /వర్డ్ప్రెస్ గురుకుల్ అని చెప్పి టైప్ చేయాలి. టైప్ చేసి ఇక్కడ ఎంటర్ కొట్టండి. వచ్చింది. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత డేటాబేస్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, హోస్ట్ అవన్నీ అడుగుతుంది. లెట్స్ గో. ఆల్రెడీ డేటాబేస్ నేమ్ మనం క్రియేట్ చేసాం. డేటాబేస్ నేమ్ ఏమని పెట్టామంటే WP గురుకుల్ ఇలా పెట్టుకున్నాం. సో ఇక్కడ మన డేటాబేస్ నేమ్ ఇలా పెట్టేసాం. యూజర్ నేమ్ వచ్చేసి WP గురుకుల్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి WP గురుకుల్ @444. మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టచ్చు. ఇలా పెట్టుకున్నాం. తర్వాత హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్. తర్వాత వర్డ్ప్రెస్లో ప్రతి టేబుల్కి WP అండర్స్కోర్ అని వస్తుంది, అలా ఉంచేద్దాం. దాన్ని ఏమి కదపొద్దు డిఫాల్ట్గా. అప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టండి. ఎర్రర్ ఎస్టాబ్లిష్ ఏ డేటాబేస్ కనెక్షన్ అని వచ్చింది. ఇప్పుడు మనం డేటాబేస్ ఓకే, డేటాబేస్ నేము @23 అని ఇచ్చాం కదా. టిక్ చేసి ఆపరేషన్లోకి వెళ్ళి రీనేమ్ చేసేద్దాం. దీన్ని ఏం చేద్దాం అంటే ఇలా అండర్స్కోర్ పెడదాం. అంటే ఓకే, కాకుండా ఇలా పెడదాం. డేటాబేస్ నేమ్ నోట్ చేసుకోండి. ఒక్కసారి ఇందాక మనకి DB నేమ్ రాంగ్ వచ్చింది కదా, ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ డేటాబేస్ నేమ్ దగ్గర ఇది పెట్టండి. పెట్టేసి సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మనం డేటాబేస్ రూట్ పాస్వర్డ్ ఏమి ఇవ్వకూడదు, ఇది మిస్టేక్ అనమాట. ఇది చూసుకోవాలి. సో సబ్మిట్ కొట్టాలి. సో ఇలా వచ్చేసింది. తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ మనం ఏమని పెట్టుకున్నాం, పేరు వర్డ్ప్రెస్ గురుకుల్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఇవ్వాలి మన వెబ్సైట్ నేమ్ వర్డ్ప్రెస్ గురుకుల్. యూజర్ నేమ్ వచ్చి WP గురుకుల్. పాస్వర్డ్ వచ్చి
డబ్ల్యూపీ గురుకుల్ @ ఇలా ఇచ్చుకుందాం. ఇలా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఐ కన్ఫర్మ్ ద పాస్వర్డ్. తర్వాత ఈమెయిల్ ఐడి మనకు నచ్చింది ఇచ్చుకుందాం. ఈమెయిల్ ఐడి పెట్టేసి తర్వాత ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అని కొట్టండి. సో మనది ఏమైందంటే సేవ్ అయిపోయింది. తర్వాత లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మన యూజర్ నేమ్ ఇచ్చాం కదా, డబ్ల్యూపీ గురుకుల్. మన పాస్వర్డ్ వచ్చేసి ఇది ఇచ్చుకుందాం. అప్పుడు లోపలికి లాగిన్ అవుదాం. సో మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఇది అడ్మిన్ ప్యానెల్ అనమాట. ఇక్కడ మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకోవాలనుకో, విజిట్ వెబ్సైట్ అని ఇక్కడ కొడితే మనకి ఇలా ఫ్రంట్ ఎండ్ వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చింది. ఇది మన ఫ్రంట్ ఎండ్. సో మనకి ఇక్కడ థీమ్స్ మార్చుకోవాలనుకోండి, అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్కి వెళ్ళాలి. థీమ్స్కి వెళ్ళి మనకు నచ్చిన థీమ్ మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఉంది, 2024 ఉంది. 2023 ఇది కొట్టుదాం ఒకసారి, ఎలా ఉంటుంది. యాక్టివ్ కొడితే ఒకసారి రీఫ్రెష్ కొట్టండి. ఇది ఇలా ఉంచేసి పక్క ట్యాబ్లో కొడదాం. సో ఇలా వస్తుంది. ఓకేనా. లేదంటే ఇంకొక థీము ఇది పెట్టుకోవాలనుకో, బ్లాక్ అండ్ వైట్ 2020 ఇది కొడదాం, యాక్టివ్. అలాగే ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ కొడితే అది యాక్టివ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఇలా వస్తుంది, శాంపిల్ ఇలా వచ్చింది అంతే. తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనకి ఏముంటాయంటే కేటగిరీస్, పోస్ట్స్, పేజెస్ ఉంటాయి. తర్వాత మీడియాలో ఇమేజెస్ అవి పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత ప్లగ్గిన్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్టర్స్ ఫామ్ చేద్దాం అనుకున్నాం, కాంటాక్ట్స్ ప్లగ్గిన్ అని వేసుకోవచ్చు. ఇందులో ప్లగ్గిన్స్ అని వేసుకోవచ్చు. ప్లగ్గిన్ అంటే ఏంటంటే మన వర్డ్ప్రెస్, మన మొబైల్ యాప్లో యాప్స్ ఎలా వేసుకుంటే మనకి ఎలా ఉంటాయో అలాగా వర్డ్ప్రెస్లో మనం ప్లగ్గిన్ అనేది వేసుకుంటే మనకి మన వెబ్సైట్కి మన కోడింగ్ అది ఏం చేయకుండా అది అటాచ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్టర్స్ ఫామ్ చేయాలనుకోండి, మనం ఒక ఫామ్ తీసుకుని దాని కోడింగ్ అంతా రాయాలి. అలా కాకుండా కాంటాక్ట్స్ ఏమైనా ప్లగ్గిన్ వేసుకుని అది దాని షార్ట్ కోడ్ పెట్టుకుంటే మన కాంటాక్ట్స్ ప్లగ్గిన్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేద్దాం. ఆల్ పేజెస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డిఫాల్ట్గా ప్రైవసీ పాలసీ శాంపిల్ పేజ్ ఉంది, ఇక్కడ యాడ్ న్యూ కొట్టండి. యాడ్ న్యూ కొట్టి టైటిల్ హోమ్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దాం, పబ్లిష్ కొట్టి ఓకే, సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్ వచ్చేసింది. తర్వాత ఇంకో పేజ్ కొడదాం. అబౌట్ us, ఇలా కొడదాం, పబ్లిష్. అబౌట్ us పేజ్ వచ్చేసింది. తర్వాత యాడ్ న్యూ కొడదాం. కాంటాక్టర్స్ పబ్లిష్ కోడ్, పేజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూద్దాం పేజెస్ కనపడుతున్నాయా లేదా. సో ఇక్కడ చూసారా, అబౌట్ us, కాంటాక్ట్ us, హోమ్ ఇలా వచ్చినాయి. ఓకేనా. అప్పుడు ఇందులో మనకి ఆర్డర్ అయ్యి మార్చుకోవాలనుకోండి, అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్లో సెట్టింగ్స్, టూల్స్,
ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో మన వెబ్సైట్ నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. తర్వాత డేట్ ఫార్మెట్ ఎలా ఉండాలో అన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత మెనూ బార్ మనం పెట్టుకునేలా ఉంటుంది. మెనూ బారు అపియరెన్స్లో థీమ్ ఎడిటర్, ఇక్కడ నావిగేషన్ ఉంది కదా, ఇందులో ఉన్నాయి కదా, ఎడిట్ కొట్టండి. మెనూ బార్ ఇది మనకి ఇంకా అక్కర్లేదు అనుకోండి. లింక్డ్ఇన్ కొడితే బాగుంటుంది, అది మనకు అవసరం లేదు. తర్వాత క్లిక్ చేసామనుకో మూవ్ అవుతుంది. సేవ్ కొట్టండి. మెనూ బార్ సేవ్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్కి వచ్చి రిఫ్రెష్ కొట్టండి. సేవ్ అయిందా? అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, శాంపిల్ పేజ్ కంటెంట్ ఇలా ఉంది. ఇలా మ్యాటర్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు కేటగిరీస్ పోస్ట్లో చూద్దాం. సో కేటగిరీస్ ఇక్కడ మనం PHP అని కొట్టాం. కేటగిరీ యాడ్ న్యూ, ఓకేనా. తర్వాత CSS అనుకుంటాం. తర్వాత jQuery, ఇలా ఇచ్చుకోవచ్చు. తర్వాత MySQL, ఇవ్వచ్చు. తర్వాత ఇంకేముంటాయి, జావా స్క్రిప్ట్, PHP, CSS, jQuery, MySQL, జావా, ఇలాగ మనం కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కేటగిరీలో మనం పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి యాడ్ న్యూ కొట్టేసి ఇక్కడ సపోజ్ PHPలో మనం PHP 8.2 లిస్ట్ అని కొట్టామనుకోండి ఎగ్జాంపుల్కి, ఇలా వచ్చింది. తర్వాత ఇక్కడ పోస్ట్ టైటిల్ ఇలా పెట్టండి. మన టైటిల్ ఇది. తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది కదా, ఎగ్జాంపుల్కి
జస్ట్ మనకి తెలియదు, జస్ట్ ఎగ్జాంపుల్కి పెడుతున్నాను. యాడ్ కంటెంట్ ఇలా వచ్చింది కదా, ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం. ఈ కంటెంట్ తీసుకొచ్చి మనం మన వర్డ్ ప్రెస్ అడ్మిన్లో ఇక్కడ పారాగ్రాఫ్ అని పెట్టేసి ఇక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ సేవ్ కొట్టచ్చు అనమాట. తర్వాత ఇమేజ్ పెట్టాలనుకోండి, PHP 8.2 ఇలాగ ఏదైనా చిన్న ఇమేజ్ డౌన్లోడ్ కూడా. వచ్చింది కదా ఇమేజ్, మనం సేవ్ యాజ్ కొట్టేసి PHP 8.2 అని పెడదాం. డెస్క్టాప్ మీద పెట్టేసుకుని ఇక్కడ ఉంది కదా ఇన్సర్ట్లో ఆప్షన్స్ ఫస్ట్ సేవ్ చేశాను. వస్తుంది చూద్దాం. ఇప్పుడు మన పోస్ట్ చూద్దాం. ఇక్కడ PHP 8.2 అని పోస్ట్ మనకి వచ్చేసింది, ఇలా వచ్చింది. సో ఇప్పుడు కేటగిరీ పెట్టుకోవాలనుకోండి, మనం ఇక్కడికి వెళ్ళి ఎడిట్ పోస్ట్కి వెళ్ళి ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ అని చెప్పేసి మనకు ఉన్నాయి కదా, మనది PHP పోస్ట్ కదా, PHP కొడతాం. అది అప్పుడు అడ్మిన్లోకి వెళ్ళి కేటగిరీస్ కొట్టామనుకోండి, PHPలో చూసారా ఒకటి వచ్చింది, PHP కేటగిరీ టిక్ చేసామనుకో మనకి ఈ PHP కేటగిరీలో పోస్టులన్నీ చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు URL చూసారా, మన లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ గురుకుల్ కేటగిరీ PHP అని వచ్చింది. అలాగే మన కేటగిరీలో ఇలా పోస్టులన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒకసారి ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపించాను. ఇక్కడ మీడియాలోకి వచ్చి యాడ్ న్యూ ఇమేజ్ అని కొట్టండి. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ కొట్టి మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా PHP 8.2 ఇమేజ్ వచ్చేసింది. అప్పుడు మన పోస్టులోకి వెళ్తాం. మన పోస్టులో ఎడిట్ కొడదాం. ఎడిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్లో ఇమేజ్ అని ఉంటుంది, సెర్చ్ చేయండి ఇమేజ్. ఇమేజ్ వెళ్దాం. ఇమేజ్కి వెళ్తే ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియాలో ఇమేజెస్లో ఇది మన ఇమేజ్ తెచ్చేయండి.
పారాగ్రాఫ్ ఇక్కడ ఇమేజ్ అని కొడదామా? ఇమేజ్ మీడియాలో ఉంది కదా ముందే, ఇన్సర్ట్ కూడా కొట్టేసి కంప్లీట్ కూడా. ఇప్పుడు మన పోస్ట్ ఇప్పుడు మనకి న్యూ ఫీచర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ PHP 8.2 అని వచ్చింది. మన డిస్క్రిప్షన్ వచ్చింది, ఇమేజ్ ఇక్కడ వచ్చింది. ఇమేజెస్ ఇలా వచ్చినాయి కదా, కానీ చాలా ఇమేజ్లు యాడ్ అయిపోయినాయి, మనకు అన్నీ అక్కర్లేదు. సో ఎక్కడికి ఎడిట్కి వెళ్ళాం. ఎడిట్ చాలా వచ్చినాయి కదా. వచ్చి మనకు అవసరం లేనిది తీసేయడమే. ఇంకా స్టార్ తీసేద్దాం, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇస్తాం కదా. ఇప్పుడు ఇమేజ్ పైకి రావాలనుకోండి, సరే చూద్దాం. వచ్చింది కదా, పైకి మూవ్ చేసి అంతే, ఇలా సేవ్ చేసేసుకున్నాం. సేవ్ చేసేసి అది బ్రష్ కొట్టుకుంటాం. నీట్గా మనకి PHP 8.2 వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది వర్డ్ప్రెస్ సైట్ నేమ్, ఇందులో మన కేటగిరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ PHPలో కేటగిరీ క్రియేట్ చేశాను. తర్వాత పోస్టులు ఉంటాయి. ఇక్కడికి మనం ఈ PHP అనే కేటగిరీలో ఒక పోస్ట్ క్రియేట్ చేసాం. తర్వాత మీడియా, ఇందులో మనం ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోటో పెట్టాను. తర్వాత పేజెస్, సో డిఫాల్ట్గా ప్రైవసీ శాంపిల్ ఉన్న మనకు అక్కర్లేదు అనుకోండి, దీన్ని డాష్లో పంపించేసుకోవచ్చు. తర్వాత మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అలా పేజెస్ ఉన్నాయి. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అలా పేజీలు క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్కి ఇలా విజిట్ వెబ్సైట్ అని కొడితే ఇలా ఫ్రంట్ ఎండ్ వస్తుంది. ఇలా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ ఎండ్లో ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది ఉందనుకోండి, ఇది శాంపిల్ దక్కర్లేదు అనుకోండి, పోస్టుల్లోకి వెళ్ళి దాన్ని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి ట్రాష్లో పంపించేది, అంటే అది మనకు అక్కర్లేదు అనమాట. అలాగే కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇది కూడా మనకు అక్కర్లేదు అనుకో, దీన్ని మనం అది డిఫాల్ట్గా ఇందులో పడతాయి, అలా ఉంచుకోవడం. సో అప్పుడు ఒకసారి రిఫ్రెష్ కూడా ఫోటోస్ ఇలా వచ్చినాయి. మనకు ఫస్ట్ డిఫాల్ట్గా ఇలా ఒక పోస్ట్ వచ్చింది అన్నమాట. ఇది టిక్ చేస్తే ఈ పర్టికులర్ పోస్ట్కి వెళ్తుంది. ఇది తర్వాత ఇమేజ్ యాడ్ చేయడం కూడా చెప్తాను. ఇమేజెస్ మనకు మీడియాలో ఉంటాయి. ఇప్పుడు యాడ్ న్యూ కొట్టి మన బ్రౌజర్లో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్లోకి వెళ్ళి ఎడిట్ పోస్ట్ కొట్టి మనకి ఇక్కడ బ్లాక్స్ వస్తాయి, టిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కొట్టామనుకో, ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ టిక్ చేసి ఈ ఆరో టిక్ చేసాక పైకి వెళ్తుంది, కింద టిక్ డౌన్ చేసుకోవచ్చు. అలా మనం ఇలా మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుని పేజెస్, పోస్టులు అన్నీ క్రియేట్ చేయడం అన్నీ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఒక శాంపిల్ ప్లగ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, షార్ట్ కోడ్ అంటే ఏంటి,
అని చెప్తాను ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, కేటగిరీ ఎలా క్రియేట్ చేయాలి, పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.